హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ఎస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి తెలంగాణ ప్రైడ్ మెదక్ చర్చ్. చాలామంది ఈ చర్చ్ ఫొటోస్లో చూస్తుంటారు, రీల్స్లో చూస్తుంటారు, కానీ డైరెక్ట్గా వెళ్ళిన ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో టైం, బడ్జెట్, ట్రావెల్ ఇష్యూ వల్ల వెళ్ళని వాళ్ళ కోసం మన ఎస్ఎన్ఎస్ఎస్ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. మీరు చూస్తున్నట్టయితే మెదక్ బస్టాండ్కి ఎదురుగానే ఈ చర్చ్ ఎంట్రన్స్ ఉంది. మెదక్ చర్చ్ తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంది. హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రోడ్డు జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఈ ఎంట్రన్స్కి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లోనే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో జీసస్కి సంబంధించిన కీ చైన్స్, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. జ్యువెలరీ కానీ, ఫొటోస్ కానీ ఏమైనా షాపింగ్ చేయొచ్చు. రైట్ సైడ్లో చర్చ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మంచి లేక్ వ్యూ ఉంటుంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఈ చర్చ్కి క్రిస్మస్ టైంలో వెళ్ళినట్టయితే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ మీరు చూడొచ్చు. లైటింగ్తో క్రిస్మస్ టైంలో మెదక్ చర్చ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఇండియాలో లార్జెస్ట్ చర్చెస్లో ఒకటి. ఇంకా ఏషియాలో కూడా టాప్ చర్చెస్ లిస్ట్లో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే శాంటా క్లాస్ కూడా ఉన్నారు. ఈ చర్చ్ హిస్టరీ గురించి చెప్పాలంటే 1914లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years పట్టింది కంప్లీట్ అవ్వడానికి. బ్రిటిష్ పీరియడ్లో డిజైన్ చేసిన చర్చ్ ఇది. అంటే ఈ చర్చ్ని 25th December 1924 క్రిస్మస్ రోజున కన్స్ట్రక్షన్ చేశారు. అప్పట్లో ఇంత పెద్ద స్ట్రక్చర్ వితౌట్ మోడర్న్ మషిన్స్ అంటే నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. ఈ చర్చ్ బిహైండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసింది రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ అనే బ్రిటిష్ వెస్లెన్ మెథడిస్ట్. 1895లో ఆయన సికింద్రాబాద్కి వచ్చారు. ఫస్ట్ బ్రిటిష్ సోల్జర్స్ కోసం మినిస్టర్గా వర్క్ చేశారు. కానీ విలేజ్ పీపుల్ కోసం వర్క్ చేయాలని డిసైడ్ అయ్యి 1896లో మెదక్ అనే చిన్న విలేజ్కి వచ్చారు. అప్పట్లో మెదక్కి రైల్వే కూడా లేదు. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 60 miles జర్నీ. హార్స్ మీద రోజు ట్రావెల్ చేసేవారు. అప్పట్లో మెదక్ ఏరియాలో 200 మంది క్రిస్టియన్స్ కూడా లేరు. ఒక చిన్న టైల్డ్ హౌస్లో ప్రేయర్ చేసేవాళ్ళు. క్రిస్టియన్ కౌంట్ పెరిగాక ఈ ప్లేస్ డివైన్ వర్షిప్కి సరిపోదని ప్రెజెంట్ మెదక్ చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చర్చ్ అవుట్ సైడ్ వ్యూ చూశాక
ఇది ఇండియాలోనే ఉందా అని డౌట్ వస్తుంది. రెడ్ కలర్ స్టోన్స్, మ్యాసివ్ టవర్స్, ఫుల్ యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్. ఫొటోస్ తీయడానికి సూపర్ స్పాట్. ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే చర్చ్ 200 ఫీట్ లెంత్, 100 ఫీట్ విడ్త్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5000 మెంబర్స్ ఒకేసారి అకామిడేట్ అవ్వచ్చు. డిజైన్ స్టైల్ వచ్చేసి గాథిక్ రివైవల్ ఆర్కిటెక్చర్. ఫ్లోరింగ్ కోసం బ్రిటిష్ మొజాయిక్ టైల్స్ని ఇంపోర్ట్ చేశారు. 6 డిఫరెంట్ కలర్ స్టైల్స్ ఉంటాయి. బాంబే నుండి ఇటాలియన్ మేసన్స్ని పిలిచి ఫ్లోర్ డిజైన్ చేశారు. రూఫ్లో స్పెషల్ సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ని యూస్ చేశారు, సో లోపల ఈకో డిస్టర్బ్ చేయొద్దు. బెల్ టవర్ హైట్ ఆల్మోస్ట్ 175 ఫీట్ ఉంటుంది. మెదక్ చర్చ్లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే స్టెయిన్డ్ గ్లాస్ విండోస్. ఈ విండోస్లో జీసస్ క్రైస్ట్ లైఫ్ సీన్స్ని పెట్టి డిజైన్ చేశారు. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం టిప్ చెప్తున్నా, మార్నింగ్ 9 to 11 మధ్యలో లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్లాస్ విండోస్ కలర్స్ చాలా క్యాప్చర్ అవుతాయి. మొబైల్తో కూడా సినిమాటిక్ షాట్స్ వస్తాయి. వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. మెదక్ చర్చ్ విజిట్కి బెస్ట్ టైమింగ్ వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి మంత్స్. వెదర్ కూల్గా ఉంటుంది, ఎంట్రీ ఫీ ఫ్రీగా ఉంటుంది, కానీ సైలెంట్ మెయింటైన్ చేయడం మ్యాండేటరీ. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ పేరు ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్తో మీ ముందుంటాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు యస్ జెనసిస్ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.